దీపా కార్తిక్ ఇద్దరిని చంపేస్తానంటూ జ్యోత్స్న వేసిన ప్లాన్ మొత్తం తెలుసుకుని పారిజాతం చేసిన మోసాన్ని బయటపెట్టిన దశరథ్. ఎందుకు ఏం జరిగింది? దశరథ్ పారిజాతం మోసాన్ని బయటపెట్టడం ఏంటి? అసలు జ్యోత్స్న వేసినటువంటి ప్లాన్ గురించి దశరథ్కి ఎలా తెలిసింది? మరి దీపా కార్తిక్ని చంపేస్తానంటూ జ్యోత్స్న మాట్లాడడం ఏంటి? అసలు జ్యోత్స్న ఇలాంటి ఆలోచన ఎందుకు చేసింది? ఇదంతా కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కార్తీక దీపం, ఇది నవవసంతం. రాబోయే కథలు, జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియోని మీరే ముందుగా చూడగలుగుతారు. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే దీపా కార్తిక్ ఇద్దరిని చంపేస్తానంటూ జ్యోత్స్న వేసిన ప్లాన్ మొత్తం తెలుసుకుని పారిజాతం చేసిన మోసాన్ని దశరథ్ బయటపెట్టాడు. అసలు ఎందుకు దీపా కార్తిక్ ఇద్దరిని చంపేస్తానని జ్యోత్స్న ఎందుకు ప్లాన్ చేసిందంటే, మొత్తం మీదుగా కార్తీక్ అయితే ఎలా అయినా సరే సీఈఓ పదవిని కాపాడటం కోసం శ్రీధర్ని శివనారాయణ ముందుకు తీసుకొచ్చి పెట్టినప్పుడు అడ్డం తగలకపోవటం జ్యోత్స్నకు నచ్చలేదు. పైపెచ్చు జ్యోత్స్న పారిజాతాన్ని వేరు చేసి కుటుంబం మొత్తం ఒక్కటైపోవటము నచ్చలేదు. దీనంతటికీ కారణం బావే అంటూ పారిజాతంతో చెప్తుంది. వాళ్ళని మాత్రం వదిలిపెట్టను అంటే ఏంటే, పెళ్లి చేసుకో అంటే ఆ విషయాన్ని పక్కన పెట్టేసి నువ్వు వాళ్ళని వదిలిపెట్టను వీళ్ళని వదిలిపెట్టను అని చెప్పి మొదలుపెట్టావేంటి అంటుంది పారిజాతం. అవును, పెళ్లి చేసుకుని ఏం చేయాలి? ఈ ఆస్తి అంతటిని వదిలేసి నేను వేరే వాడి ఇంటికి వెళ్ళాలా అని అంటే, అలా కాదే, నువ్వు పెళ్లి చేసుకున్నావు అంటే ఖచ్చితంగా మీ తాత ఆస్తిలో సగం వాటా రాసిస్తాడు. అసలు లేని దానికంటే ఉన్నది మేలే కదా, ఆ తర్వాత మిగిలిందంతా నీకే కదా. ఒకవేళ ఈ మధ్యలో ఎవరో వారసురాలు వచ్చినా కూడా సగం ఆస్తి నీదైపోతుంది కాబట్టి ఇబ్బంది ఉండదే. ఉన్న ఆస్తిలో మొత్తం సగం అయితే ఎంత అనుకుంటున్నావు? మొన్నొకసారి అల్లుడొచ్చి ఆస్తుల లిస్టు చెప్పాడు కదా అని అంటే, నాకు కావాల్సింది మొత్తం సగం కాదు అని చెప్పనంటుంది. అంటున్నటువంటి జ్యోత్స్న మాటలు విని, చూడు జ్యోత్స్న, కొన్ని మనకి కావాలి అంటే మనమే కొంతవరకు తగ్గిపోవాలి. అందుకే నీకు నేను పెళ్లి చేసుకోమని చెప్తున్నాను. పెళ్లికి సగమాస్తి కావాలి అని అడుగుతావు. ఆ తర్వాత మిగతా సగాన్ని దశరథ్ తోటి తన తదనంతరం నీకే అని రాయించుకుంటావు కదే అని అంటే, చూడు, నువ్వు చాలా ఈజీగా ఆలోచిస్తున్నావు. మనం ఏది మాట్లాడినా ఏం చేయాలనుకున్నా ముందుగా అడ్డు తగిలేది మా తాతో మా నాన్నో మా అమ్మో కాదు, బావే అడ్డు తగులుతాడు. అందుకే అసలు అడ్డాలు తొలగించుకుని ఏదైనా చెయ్యాలి అని చెప్పానంటే, ఏంటి కార్తీక్ని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అని చెప్పిన దానివి అడ్డం తొలగించుకోవాలంటున్నావు అని అంటే, ఓ నువ్వు అలా అనుకుంటున్నావా? అడ్డం తొలగించుకోవటం అంటే నా విషయాల జోలికి రాకుండా ఉండేలా చేసుకోవటం అని అనగానే, అంత ఈజీ కాదమ్మా, నువ్వు ఆ విషయం అనుకున్నంత ఈజీ కాదు. కార్తీక్ నీ విషయం జోలికి రాకుండా అస్సలు ఉండడు. అందులోనూ ఈ మధ్య ఏంటో వాడు నీ మీద పగబట్టినట్టుగా చేస్తున్నాడు కదే, ఇంకా వాడెందుకు వింటాడు అని అంటుంది పారిజాతం. అనేసరికి, సరే నువ్వన్న మాటే నేను ఖాయం చేసుకుంటాను. అయితే ఒక పని చేద్దాం. ఇప్పటి వరకు దీప మాత్రమే నా టార్గెట్, ఇకపై దీప మాత్రమే కాదు, నాకు కార్తీక్ కూడా టార్గెట్ అంటుంది. ఏం మాట్లాడుతున్నావే జ్యోత్స్న అని అంటూ, వాడు నీ బావే, నీ జీవితం నీ సర్వస్వం అన్నావు కదా అని అంటుంది. అవును, నా జీవితం నా సర్వస్వం అన్నాను, కానీ నాకు అడ్డు తగులుతున్నప్పుడు నేనెలా నెత్తిన పెట్టుకోమంటావు? అందుకే అవసరమైతే బావని కూడా అడ్డు తొలగించుకు తీరుతాను. అవసరమైతే బావని కూడా నా జీవితంలో లేకుండా చేసుకుంటాను. బావ దీప ఇద్దరూ లేకపోతే ఇక్కడ నాకు అడ్డు చెప్పేవాళ్ళు ఎవరుంటారు? దానికి తోడు సింపతి కన్సర్న్ లో ప్రతి ఒక్కళ్ళు జ్యోత్స్న జీవితం ఇలా అయిపోయింది అని చెప్పేసి బాధపడతారు తప్ప ఎవ్వరూ అడ్డు తగలరు, సరేనా అని అంటూ, ఇక నువ్వేళ్ళు, ఏం చేయాలో నేను చూసుకుంటానంటుంది. జాగ్రత్త జ్యోత్స్న, ఈసారి గాని దొరికామంటే మామూలుగా ఉండదు అని చెప్పని అంటే, నాకు తెలుసులే ఏం చేయాలో, నువ్వెళ్ళు అని చెప్పి పంపించేస్తుంది. ఇక అలా పారిజాతం గదిలోంచి బయటకు వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత దశరథ్ అక్కడే నిలబడి మొత్తం వింటాడు. చాలా బాధపడతాడు. నువ్వేంటో, నీ జీవితం ఏంటో, నీ బ్రతుకేంటో నాకు తెలిసినా కూడా నేను బయట పెట్టకుండా ఉండటానికి కారణం కేవలం నిన్ను చిన్నప్పటి నుంచి పెంచానన్న ఒకే ఒక మమకారం. నువ్వు నా బిడ్డవి కాదు అని తెలిసిన మరుక్షణమే బయట పెట్టేసినట్టయితే ఈరోజు ఇలాంటి ఆలోచన నీకు వచ్చుండేది కాదేమో. ఇప్పుడు నేను నా కూతుర్ని, నా మేనల్లుడిని ఇద్దరినీ కాపాడుకోవాలి అని చెప్పని దశరథ్ అంటాడు. దశరథ్ అలా అనడానికి కారణం ఏంటంటే, జ్యోత్స్న పారిజాతం మాట్లాడుకుంటున్నప్పుడు చాలాసార్లు దశరథ్ ఈ ఇంటి వారసురాలు జ్యోత్స్న కాదు అనే విషయాన్ని వింది.
అలా విన్నటువంటి దశరథ ఈ దాసుతో మాట్లాడి నిజాన్ని ఎప్పుడో తెలుసుకున్నాడు. కానీ దాసు మాత్రం కార్తీక్కి ఆ విషయం తెలియనివ్వలేదు, చెప్పలేదు. దశరథకి నిజం తెలిసినా కూడా బయట పెట్టను అని చెప్పని దశరథ్ చెప్పడం మూలాన దాసు ఈ విషయాన్ని కార్తీక్కి చెప్పలేదు. కానీ ఈ విషయాన్ని దశరథ్ తెలుసుకున్న తర్వాత మాత్రం చాలా విషయాల్లో దీప విషయంలో చాలా విధాలుగా దశరథ్ మారటం జరిగింది. మారటమే కాదు, తన్ని తన సొంత కూతురులా అనుకుంటున్నాను అంటూనే కూతుర్ని దగ్గరకు తీసుకున్నాడు. ఇలా తనకి దగ్గరికి తీసుకుని తన ప్రాణాపాయం కలిగించే కంటే దూరంగానే ఉంచి తన కళ్ళెదురుగా పెట్టుకుని చూసుకుంటూ కూతుర్ని జాగ్రత్త చేసుకుంటూ వస్తున్నాడు దశరథ్. ఆ విషయం పారిజాతం వాళ్లకు తెలీదు. ఇక ఇప్పుడు కార్తీక్ ని దీపని ఇద్దరినీ హతమార్చాలని చెప్పి జ్యోత్స్న ప్లాన్ చేస్తుందని తెలిసిన తర్వాత కూడా కామ్గా ఉండడం కరెక్ట్ కాదు అనుకుంటాడు. అలా అనుకుని ఇక పారిజాతానికి ఫోన్ చేసి, పిన్ని నీతో మాట్లాడే పనుంది అని చెప్పని అంటాడు. ఏంటి దశరథ, నేను ఇంట్లోనే ఉన్నాను కదా, నువ్వు ఇంట్లోనే ఉన్నావుగా అంటే, అవును పిన్ని, నేను ఇంట్లోనే ఉన్నాను, నువ్వు ఇంట్లోనే ఉన్నావు, కాదనట్లేదు, కానీ నేను నీతో మాట్లాడాలి కాబట్టి గుడికి ఒకసారి వస్తే నేను మాట్లాడతాను అంటాడు. ఈ విషయాన్ని పారిజాతం వెళ్లి జ్యోత్స్నకు చెప్తుంది. చెప్పేసరికి ఇక జ్యోత్స్న అయితే, జైన్ మాట్లాడాలంట డాడీ నీతో, అంత ఇంట్లో మాట్లాడకుండా బయట మాట్లాడేటటువంటి పరిస్థితులు ఏంటంట, ఎక్కడికి వచ్చి మాట్లాడమంటున్నాడంటే గుడికి రమ్మంటున్నాడు అంటుంది. సరే అయితే పద అనేసేసి ఇక గుడికి తీసుకెళ్తుంది జ్యోత్స్న. నన్నొక్కడినే రమ్మన్నాడే అంటే, నేనొక్కడినే రమ్మంటే నువ్వు ఒక్కదానే వెళ్తావా ఏంటి, నేను వచ్చిన విషయం చెప్పకు, నేను పక్కన దాక్కుంటానులే అని చెప్పి జ్యోత్స్న ఒక పక్కగా దాక్కుంటుంది. ఇక పారిజాతంతో దశరథ మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి పిన్ని, రాత్రి నేను విన్నాను కార్తీక్ దీపని చంపేస్తానని జ్యోత్స్న అంటోందేంటి అంటే, అయ్యో అలాంటిది దశరథ, అలా ఎందుకు మాట్లాడుతుంది చెప్పు, వాళ్ళనెందుకు చంపుతానంటుంది, దానికి కోపం వస్తోంది. జరుగుతున్న పరిస్థితులన్నిటినీ చూసి బావెందుకు నా మీద ఇలా పగబట్టినట్టుగా చేస్తున్నాడు, నన్నెందుకు సీఈఓని కానివ్వట్లేదు, వాళ్ళ నాన్నని సీఈఓని చేశాడేంటి అని చెప్పి బాధపడింది. అంతే దశరథ, వాళ్ళని చంపుతానని అదెందుకంటుంది అని అంటుంది ఈ పారిజాతం. అసలు వాళ్ళు తనకి ఏ రకంగా అడ్డొచ్చారో ఒకసారి చెప్పు పిన్ని అంటే, ఏమీ అడ్డం లేదు దశరథ, దీపం సీఈఓని చేస్తే ఖచ్చితంగా అడ్డు తగులుతుంది అని చెప్పి బాధపడొచ్చు, కానీ అది కూడా లేదు కదా అని అంటే, మరి ఇంకెందుకు దీపం చంపాలనుకుంటోంది అని చెప్పని అంటాడు దశరథ. అది నాకు తెలీదు, కానీ అది చంపాలనుకోలేదు అంటూ ఉంటే, నేను చెప్పనా పిన్ని అని అంటాడు దశరథ. ఏంటి దశరథ, ఏం చెప్తావంటే, దీప ఇంటి వారసురాలు కాబట్టి జ్యోత్స్న దీపని చంపాలనుకుంటోంది. ఆ నిజం తెలిసినటువంటి కార్తీక్ దీపని ఇంటికి దగ్గర చేసే ప్రయత్నం చేస్తూ జ్యోత్స్నను ఎక్కడికక్కడ టార్గెట్ చేస్తున్నాడు కాబట్టి కార్తీక్ ని చంపాలనుకుంటోంది అని అనగానే, ఈ విషయం నాకు తెలియదు దశరథ అంటుంది. ఏ విషయం తెలీదు, జ్యోత్స్నను తీసుకొచ్చి నా భార్య పక్కన పడుకోబెట్టిన విషయం తెలీదా, లేక దీపని రోడ్డు మీద పడేసిన విషయం తెలీదా అని అంటాడు. ఏం మాట్లాడుతున్నావు దశరథ, నువ్వు మాట్లాడుతుంది నాకేం అర్థం కావట్లేదు అని అంటే, చాలు పిన్ని, ఇప్పటి వరకు చేసిన మోసం చాలు, ఇప్పటి వరకు మమ్మల్ని భ్రమలో బ్రతికింపచేసింది చాలు, ఇప్పటి వరకు మమ్మల్ని పిచ్చివాళ్ళని చేసింది చాలు. నువ్వు చేసిన మోసం గురించి నాకు ఎప్పుడో తెలుసు, కానీ ఇప్పుడు నా కూతుర్ని అల్లుడిని చంపాలని చెప్పి నీ మనవరాలు నువ్వు చేస్తున్నటువంటి ప్లాన్ని మార్చుకోకపోతే మీ జీవితాలు ఉండవు, మీ బ్రతుకులు ఉండవు, మీరు ఇకపై సజీవుల లెక్కలోనే ఉండరు, జాగ్రత్త అని చెప్పని అంటాడు. ఒక్కసారిగా షాక్ అవుతుంది పారిజాతం. అసలు దీపే వారసురాలనే విషయం నాకు తెలియనే తెలీదు, అలాంటిది దీపను జ్యోత్స్న ఎందుకు చంపాలనుకుంటోంది అని చెప్పి దశరథ్ చెప్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈ లోపొస్తాడు శివనారాయణ, సుమిత్ర ఇద్దరూ కూడా. అటు నుంచి కార్తీక్, దీప కూడా వస్తారు, కాంచన కూడా వస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారిజాతం. ఈ విధంగా మొత్తానికి అందరి ముందు పారిజాతం మోసాన్ని బయట పెడతాడు దశరథ. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేసేయండి. అలాగే ఛానల్ మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలా చేస్తే వీడియో ముందుగా మీరే చూడవచ్చు.